హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ, ఈరోజు బ్లాగ్‌లో నేను మష్రూమ్ మసాలా ఫ్రై అలానే మీతో కొన్ని మంచి విషయాలు మాట్లాడుతూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. నేను చక్కగా ఫస్ట్ మష్రూమ్స్‌ని వాటర్‌లో వాష్ చేసుకున్నానండి. తర్వాత సాల్ట్ వాటర్‌లో మష్రూమ్స్‌ని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసి, తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసేసాను. స్ట్రెయిన్ చేసిన మష్రూమ్స్ పక్కన అలా ఉంచుకోవాలండి. తర్వాత చక్కగా స్టవ్ వెలిగించి ఇట్లాగా మీకు ఎలా వీలైతే అలాగా ఏదో ఒక ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ సరిపడా వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలండి. ఇలా చక్కగా ఆనియన్స్ వేసుకొని, వాటిని కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. నాకు ఒక 3-4 ఆనియన్స్ వేశాను. మీరు మీకు క్వాంటిటీ బట్టి చూసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడొక విషయం, ఈ ఫ్రైకి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ నేనేమి యూజ్ చేయలేదండి. మీరు చూస్తా ఉంటారు కదా! మీకే అర్థమవుతుంది. అలానే మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. వంట అనేది ఇలాగే చెయ్యాలి లేదా టేస్ట్ ఇలానే ఉండాలి అని ఎక్కడ లేదండి. ఎందుకంటే మనం ఒకే వెజిటబుల్‌ని రకరకాలుగా కుక్ చేస్తాము కదా! అలానే నేను ఇప్పుడు ఈ మష్రూమ్‌ని ఇట్లా మసాలా ఏసి చక్కగా ఫ్రై చేస్తున్నాను. వేరే ఒకరు ఇదే మష్రూమ్‌ని గ్రేవీ కర్రీలా కూడా చేసుకుంటారు. సో, మన చాయిస్ బట్టి, మన టేస్ట్‌ని బట్టి మనం అడిషనల్స్‌గా ఏమన్నా యాడ్ చేయాలి, లేదు స్పైసీ లెవెల్స్ తగ్గించుకోవాలి అన్న దాన్ని బట్టి మనం ఏదైనా కుక్ చేసుకుంటాము. చూస్తున్నారు కదా! నేను ఇలా చక్కగా ఆనియన్స్ ఫ్రై అవుతున్న స్టేజ్‌లోనే కొంచెం సాల్ట్, కారము, అలానే మసాలా పౌడర్ యాడ్ చేశాను. నేను ఎక్కువ ఇలా ఫ్రైస్‌కి ఎవరెస్ట్ మీట్ మసాలా వాడతానండి. ఎందుకంటే మాకు ఆ టేస్ట్ నచ్చుతుంది. మీ దగ్గర అవైలబుల్ ఉన్న మసాలా పౌడర్స్‌ని చక్కగా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో, ఇలా మష్రూమ్స్‌ని ఇందాక డ్రైన్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ మష్రూమ్స్‌ని ఈ స్టేజ్‌లో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మష్రూమ్స్‌ని చక్కగా మనం ఇట్లాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5-10 మినిట్స్ మనం వాటిని సిమ్‌లో పెట్టి వదిలేయాలి. అలానే మధ్య మధ్యలో చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే దీనికి ఆయిల్ కూడా చూసారు కదా! మీరు గమనిస్తే నేను ఆయిల్ కూడా తక్కువే వేశాను. సో, అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కంప్లీట్ గార్లిక్ తీసుకోవాలండి. తీసుకొని చక్కగా ఆ వెల్లుల్లిపాయ మీదున్న స్కిన్ అంతా ఇలా పీల్ చేసుకున్నాక, మన ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏదో ఒకటి క్రష్ చేసుకోవడానికి ఉంటాయి కదండీ! నా దగ్గర ఇలాంటిది క్రష్ చేసుకోవడానికి అవైలబుల్ ఉందండి. సో, నేను ఇందులో చక్కగా వెల్లుల్లిపాయని ఇలాగా మ్యాష్ చేసేసాను. సో, తర్వాత ఈ వెల్లుల్లిపాయని మనం ఆల్రెడీ ఇప్పుడు మష్రూమ్స్ కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా! ఆ కర్రీలో ఈ క్రష్ చేసుకున్న గార్లిక్ అంతా తీసుకొని అందులో వేసుకోవాలి. మీ దగ్గర ఇలా క్రష్ చేసుకోవడానికి ఏదన్నా లేకపోతే మనకి చపాతీ చేసేది ఉంటుంది కదా! కర్ర దాంతో కూడా చక్కగా మ్యాష్ చేసుకోవచ్చు. మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చండి. ఇలానే చేయాలని ఏమీ లేదు. అలానే మరొక చిన్న విషయం. నేను ఈ మష్రూమ్స్ ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, చాలామందికి మష్రూమ్స్ కర్రీ అంటే అదేదో పెద్ద వంటని అలా అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. అలా అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇదివరకు అలాగే ఫీల్ అయ్యేదాన్ని. సో, అంత సింపుల్ వంట మనం ఇంట్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. అది కూడా మన దగ్గరున్న డైలీ ఇంగ్రీడియెంట్స్‌తోనే అని చెప్పడానికి మాత్రమే నేను మీకు ఈ రెసిపీ షేర్ చేశాను.
జస్ట్ ఆనియన్స్, మష్రూమ్స్, ఉప్పు, కారం, మన దగ్గరున్న మసాలా పొడి అండ్ అడిషనల్‌గా కొత్తిమీర ఇట్లాంటివి. అంతకు మించి దీనికి మనకి ఏవో ఇంగ్రీడియెంట్స్ అయితే అవసరం లేదు కదా! సో, అందుకే నేను మీతో షేర్ చేశాను. అలానే చూస్తున్నారు కదా! చక్కగా మష్రూమ్ ఫ్రైకి కాంబినేషన్‌గా నేనైతే టొమాటో రసం చేస్తున్నానండి. మీ చాయిస్ బట్టి మీరు కూడా ఏదన్నా పప్పుచారు గానీ, సాంబార్ ఆర్ పెసరపప్పు చారు ఏదన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇందాక చూసారు కదా! నేను గార్లిక్ చేసుకున్నది చక్కగా ఇప్పుడు క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఫ్రై అయ్యేలోపు టైం సేవ్ అవుతుంది కదా! అలా చేశాను. అండ్ ఇప్పుడు నేను కొంచెం ఉప్పు యాడ్ చేశానండి. నాకు కొంచెం ఉప్పు సరిపోలేదనిపిచ్చింది. అలానే కొత్తిమీర చూసారు కదా! ప్రెజెంట్ అవైలబిలిటీ బట్టి నేనంత యాడ్ చేసుకున్నాను. అండ్ పుదీనా కూడా నాకు యాక్చువల్‌గా పుదీనా మన ఇష్టమండి. మన చాయిస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను చాలా తక్కువ యాడ్ చేశాను. జస్ట్ ఆ ఫ్లేవర్‌కైతే నేను ఇట్లా ఇంతే ప్రిఫర్ చేశాను. చూస్తున్నారు కదా! మనం వాష్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర చక్కగా ఈ స్టేజ్‌లో ఫ్రై ఫైనల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వీటిని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! చాలా తక్కువైతే నేను తీసుకున్నాను. అలానే ఒకవేళ పుదీనా గాని మీకు ఇష్టం లేకపోతే మీరు పుదీనా వేయడాన్ని స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి. కాదు మీకు అది కూడా వద్దు అంటే పెద్ద ఫ్రై ఏమి డిఫరెన్స్ ఏమి రాదు. బట్ ఓన్లీ ఫ్లేవర్‌లో మనకి కొంచెం ఆ డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. అయిపోయిందండి ఫ్రై. చూసారు కదా! మష్రూమ్ మసాలా ఫ్రై. మనకి తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే చక్కగా ఇలా కుక్ చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు షేర్ చేసిన వీడియో ఇలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసే ఫ్రై అండి. నేను ఇదే మష్రూమ్స్‌ని టొమాటోస్ వేసి గ్రేవీగా కూడా చేస్తాను. అలానే టొమాటో ప్యూరీ ఏసి ఫ్రైగా కూడా చేస్తాను. అండ్ క్యాష్యూస్‌తో కూడా చేస్తాను. సో, ఒకే వెజిటబుల్‌ని మనం రకరకాలుగా యూజ్ చేసుకొని చేసుకుంటున్నాం కదా! ఈ రెసిపీ మాత్రం ఇప్పుడిప్పుడే వంటలు కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని అనుకుని నేను షేర్ చేశానండి. ఎవరికైనా ఈ రెసిపీ హెల్ప్ అవుతుందని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలానే ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీకు నచ్చుతుంది. అలానే ఇక్కడ రసం కూడా చక్కగా అయిపోయిందండి. చూస్తున్నారు కదా! తాలింపు వేస్తే ఇంక రసం అయిపోతుంది. నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను కదండీ! వంట ఇలానే ఉండాలనేమీ లేదు. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వండుకుంటారు కదా! సో, నాకైతే ఇట్లాగ తాలింపు వేశాక మళ్ళీ ఒక జస్ట్ 3-4 మినిట్స్ మరిగిస్తే నాకా టేస్ట్ నచ్చుతుందండి. అలానే కొందరేంటంటే తాలింపు వేశాక ఆపేస్తారు. ఇట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ దేర్ చాయిస్ అండ్ టేస్ట్ కదా! సో, చూసారు కదా ఇప్పుడు చక్కగా మష్రూమ్ ఫ్రై కంప్లీట్ అయిపోయిందండి. మీకు చూస్తే అర్థమవుతుంది కదా! స్పైసీగా ఉందని చెప్పి. అండ్ ఇక్కడ ఈ రసం కూడా చాలా చక్కగా కుదిరింది. అలానే మీ అందరికీ ఒక చిన్న విషయం అండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయగలరు. అలానే షేర్ కూడా చేయండి. ఎవరైనా వంట కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మష్రూమ్స్‌తో చేసుకోవాలి కానీ చాలా కష్టం అని అనిపిస్తే ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుందండి. అలానే ఒక చిన్న విషయం, నా ఛానల్‌ని ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీకు నచ్చితే మాత్రం కంటెంట్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వలన నాకు ఇంకా మీతో మంచి పాజిటివ్ థింగ్స్ షేర్ చేసుకోవాలని నాకు మంచి ఎనర్జీ వస్తుందండి. అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. అలానే ఇప్పటి వరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను.
మీరు చూసే ఉంటారు కదా! డైలీ మోటివేషనల్ షార్ట్స్ షేర్ చేస్తున్నాను. ఎవరికైతే నచ్చుతున్నాయో వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.